నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ అయిన ఆ జగజ్జనని స్త్రీ శక్తికి ఆది రూపిణి, సహనానికి ఓర్పుకు కూడా అమ్మ అయిన ఆమె త్యాగమూర్తి. ప్రకృతి నీరాజనాలందుకుంటోంది. రూప గుణ సంపదల పరంగా బంగారు తల్లి కనుకనే ఆవిడ పైడి తల్లి అయింది. ఆమెనే పైడమ్మగా పల్లెల్లో పామరులే కాదు, కుల వర్ణ జాతి మతాలకతీతంగా ప్రజలంతా పూజించుకుంటారు. ఆ తల్లి కటాక్షిస్తే కానిదంటూ లేదు, తీరని కోరికంటూ లేదు, ఒనగూరని సంపదలేవీ లేవు. ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదాత ఆ పైడి తల్లి. ఆ తల్లి కొలువైన మహిమాన్విత క్షేత్రం పెడన. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెడన శ్రీ పైడమ్మవారి ఆలయ విశేషాలను మనమిప్పుడు తెలుసుకుందాం పదండి. పెడన గ్రామంలో కొలువైన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 1600 సంవత్సరాల కిందట నాటి నుంచి ఈ ఆలయ చరిత్రకు అంకురార్పణ ఏర్పడినట్టు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ మహిమాన్విత పుణ్యధామంలోకి అడుగు పెడదాం రండి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ అయిన ఆ జగజ్జనని స్త్రీశక్తికి ఆదిరూపిణి, సహనానికి ఓర్పుకు కూడా అమ్మ అయిన స్త్రీయే త్యాగమూర్తిగా ప్రకృతి నీరాజనాలందుకునే నిండైన తల్లి. రూప గుణ సంపదల పరంగా బంగారు తల్లి కనుకనే ఆమె పైడి తల్లి. ఇది కృష్ణా జిల్లా పెడన మండలం. పెడన గ్రామంలోని శ్రీ పైడమ్మ అమ్మవారి దేవస్థానం. సమీపాన గలదే మేడప్ప చెరువు. రోజు సంగతి సరేగాని మార్గశిర మాసం అంటే 11 రోజులు భక్తుల కోలాహలంతో జాతర స్థలంగా ఈ ఆలయం అత్యంత వైభవోపేతంగా అందరినీ అలరిస్తూ విరాజిల్లుతుంది. పుట్టినింటి మెట్టినింటి తల్లిగా పైడమ్మ జాతర దినాలలో మొదట అలంకరణకై బందరు వెళ్లి పెడనలో ఘటం ఊరేగింపు చేసుకుంటూ తిరిగి ఆలయంలో విరాజమానమై జాతర మహోత్సవంలో ప్రజనంతా కరుణిస్తుంది. భక్తులు ఉత్సవంలో పాల్గొని దర్శనం చేసుకుని బోనాలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తల్లి అనుగ్రహానికై ప్రార్థించి ముడుపులు చెల్లించుకుంటారు. శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్య క్లిన్నే మేరుండే వన్హివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయాన్ని 1925వ సంవత్సరంలో నిర్మించినట్టు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యం ఉన్న ఈ దివ్య ఆలయం నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. కృష్ణా జిల్లా నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారి కృపకు పాత్రులవుతుంటారు.
1925లో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. నాటి నుండి పూజాది కార్యక్రమాలు వంశానుగతంగా సాగుతున్నాయి. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి. పెడన శ్రీ పైడమ్మ అమ్మవారి దేవస్థానం 1990లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వచ్చింది. 1999లో ఆలయానికి మంటపాన్ని, ధ్వజస్తంభాన్ని, ప్రహరీ గోడను శాశ్వత ప్రాతిపదికపై నిర్మించడం జరిగింది. త్రిభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా. గోపురం, ఆలయ ప్రాకారం దర్శనీయమవుతాయి. దేవస్థానానికి ఎడమవైపుగా చెరువు ఉంది. జయ జగదీశ్వరి వీణాపాణి వాణి కళ్యాణి వీణాపాణి వాణి కళ్యాణి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం. ఆది పరాశక్తి పాలయమాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం. అమ్మకు ముడుపులుగా నివేదనకై కోడి, గొర్రె, మేక వంటి వాటితోనూ, తలపై బోనాల పాత్రికలతోనూ భక్తులు తరలి వస్తారు. సాధు స్వరూపిణి రౌద్ర స్వరూపిణి సాధు స్వరూపిణి రౌద్ర స్వరూపిణి సంకల్పకారిణి శక్తి స్వరూపిణి సాధు స్వరూపిణి రౌద్ర స్వరూపిణి సంకల్పకారిణి శక్తి స్వరూపిణి శుభ స్వరూపిణి మంగళ గౌరి. శ్రీ పైడితల్లి ఖ్యాతికి మూలమైన చరిత్ర అతి ప్రాచీనమైంది. తోటవారి ఆడపడుచుగా, దాసువారి కోడలిగా పేరెన్నికగన్న పైడితల్లి ఒకరోజు పెడన గ్రామంలో బావినీటికై వెళ్లగా అక్కడ కొందరు పోకిరి మనుషులు ఒక స్త్రీని దుర్భాషలాడటం కానవచ్చిందట. అది విని ఓర్చుకోలేక పైడమ్మ బాధపడుతూ భూదేవిని తనలో ఐక్యం కావించుకోమని ప్రార్థించి బావిలో పడగా భూమి కంపించి పైడమ్మ భూమిలో ఐక్యమైందట. నేడు ఆలయం వెనుక గల చెరువులో కొంతకాలానికి శిలారూపంగా వెలిసిందట. వ్యవసాయ పనులకై పెడన గ్రామానికి వచ్చిన శ్రామికులు ఒకసారి చెరువు దగ్గర ఓ బండపై బట్టలుతుకుతుండగా ఈ స్త్రీపైకి గణాచారి రూపంగా అమ్మవారు పూని తాను బండను కానని, అమ్మ మూర్తినని పుట్టింటి వారైన తోట వంశీయులు, అత్తింటి దాసు వంశీయులు తనకు గుడి కట్టించి ఏటా మార్గశిర శుద్ధ పౌర్ణిమ నుంచి 11 రోజులు జాతర ఉత్సవాలు నిర్వహించమని చెప్పిందట. అమ్మవారి అభీష్టం మేరకు భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. గర్భాలయంలో పైడమ్మ తల్లి విగ్రహం గంభీర మూర్తిగా, తోరణంలో శేషుని పడగల ఛత్రఛాయలో, వెండి కిరీటంతో, పెద్ద కుంకుమ బొట్టుతో ఆయుధమూర్తి అయి ఆసీనయ్యి దర్శనమిస్తుంది.
హారతి ఇచ్చి అమ్మవారి కుంకుమ నుదుట ధరించి అమ్మవారికి గాజులు, చీర, రవిక, పువ్వులు, పండ్లు వంటివి స్త్రీలు నివేదించుకుని పూజించుకుంటారు. భక్తులు బారులు తీరి పైడమ్మ మూర్తులను దర్శించి కొలుచుకుంటారు. సజ్జన రంజని దుర్జన భంజని ధర్మ శిరోమణి హైమవతి సత్య సుభాషిణి నిత్య సువాసిని సరసిజ హాసిని శంభు సతీ. శ్రీ పైడమ్మ వారికి ఏటా మార్గశిర మాసం శుద్ధ పౌర్ణమి నుంచి 11 రోజుల పాటు అత్యంత ఘనంగా జాతర మహోత్సవాలను నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనే ఈ జాతర మహోత్సవాలను చూసి తీరాల్సిందే. పెడన శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర గొప్ప ఉత్సవంగా జిల్లాలోనే కాక వివిధ ప్రాంతాల వారికి కూడా ప్రముఖంగా భాసిస్తుంది. జాతర సందర్భంగా భక్తుల పొడుగాటి వరుసలు గుడి ముందు కనిపిస్తాయి. డప్పులతో, డోలువాద్యాలతో, మంగళధ్వనులతో సిడిబండ్ల ముందు నృత్యాలు చేసుకుంటూ ఊరేగింపుగా తరలి రావటం నయన మనోహరంగా ఉంటుంది. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని. సిడిబండికి ఉత్సవంలో అధిక ప్రాధాన్యం. ఒకప్పుడు బండి సిడిబొమ్మగా మనిషినే కట్టి ఊరేగించేవారట. అలానే ఆలయానికి వచ్చి మొక్కుబడులు తీర్చుకునేవారట. బ్రిటిష్ హయాంలో కలెక్టర్ ఆదేశాలను అనుసరించి మనిషిని కట్టే ఆచారం వదిలి సిడిబండ్లకు బొమ్మలు కట్టి మొక్కుబడులు తీర్చుకోవటం జరుగుతోంది ఇప్పుడు. ఆలయం చుట్టూ పాణాసారము చేసిన వారికి వారు సంతానహీనులైతే ఆ కొరత తీరి సంతాన భాగ్యం కలుగుతుందని గొప్ప విశ్వాసం. నేటికి అమ్మవారి అలంకారం పూర్తి అయ్యాక బందరు నుండి ఊరేగింపుగా మార్గశిర పౌర్ణమి రోజున బావి దగ్గర నైవేద్యాలు దాసువారు అర్పించాక ఘటం గుడి వద్ద తోటవారి నైవేద్యాలు అందుకొని పూజాధికాలు మంగళహారతులతో పైడమ్మ ఆలయ ప్రవేశం చేయడం ఆచారంగా ఉంటుంది. 5, 7, 9, 10, 11 రోజులలో చాలామంది భక్తులు తమ మొక్కుబడులు విశేషించి తీర్చుకోవడం ఆనవాయితీ. అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. 11వ రోజున అత్తింటి వారైన దాసువారి ఇంటి దగ్గర నుండి మహానైవేద్యం మేళ తాళాలతో తెచ్చి సమర్పిస్తారు. ఆపై మంగళవాద్యాలతో, విద్యుత్ దీపాలతో, బాణాసంచాతో ఆలయం నుండి దాసువారి ఇంట వడిమాల కట్టించుకుని పూజాధికాల తరువాత తమ్ముడు పోతరాజు ఆలయానికి వెళ్లి హారతులు అందుకొని తిరిగి పుట్టింటి వారైన తోటవారి ఇంట వడిమాల కట్టించుకుని వైభవంగా గ్రామోత్సవం జరుపుకుని ఘటంగుడి దగ్గర హారతులందుకుని ఆలయ ప్రవేశం చేయడమవుతుంది. శ్రీ అమ్మవారికి ఊయల సేవ, మంగళహారతులతో జాతర ముగుస్తుంది. సర్వప్రియంకరీ గిరినివాసిని మహిషుమర్దని శ్రీ జగన్మాత
మంజుల భాషిణి శక్తి ప్రదాయిని పాపనాశిని త్రిపుర సుందరి త్రిభువనేశ్వరి చంద్రకళ. ఇక జాతర స్థలంలో వినోదాలకు వేడుకలకై జైంట్ వీల్ వంటి క్రీడా విశేషాలు, బొమ్మలు, పూసలు, గాజులు, మిఠాయిలు, చెరుకుగడలు, జీళ్లపాకం వంటివి అమ్మే స్థావరాలు గమనించగలం. వేదమాత జయ జగన్మాత ఆనందదాత దివ్య దేవత. మార్గశిర మాసంలో భక్తుల కోలాహలం మధ్య జాతర దినాలు దర్శనాలతో, వినోదాలు, వేడుకలతో, సిడిబండ్ల ఊరేగింపులతో వైభవంగా సాగుతాయి. ముని జన పూజిత సువర్ణ శోభిత హోమ పూజిత ఆలయ సంస్థిత మంత్ర స్వరూపిణి భాగ్యదాయిని పాప నివారిణి సకలాధారిణి. శ్రీ పైడమ్మవారి అపార కరుణ రసామృతం అందరి మీద వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.